క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలండి. రండి, ఈరోజు త్రిత్వం తర్వాతి 20వ ఆదివారము సామాన్య సరణలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పెండ్లి విందుని గురించి తెలియచేస్తూ పెండ్లి వస్త్రము లేని వ్యక్తిని బయట పడద్రోసినటువంటి ఆ ఉపమానమును గూర్చి ధ్యానించుదాం. తలలో వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రం నాయన. ఈరోజు మీ వాక్యము ధ్యానించేటువంటి కృప మాకందరికి దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ బలమున ఇటు దివ్యమైన వాక్యమును, ఈ ఉపమానములోని భావమును సరైన రీతిని అవగాహన చేసుకోగలిగిన జ్ఞానము, వివేకము మాకు దయచేయమని, యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి దివ్యనామంలో మరోసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు 2వ తారీఖు నవంబరు 2025వ సంవత్సరము, త్రిత్వము తర్వాత 20వ ఆదివారపు ధ్యానమును మనము కొనసాగిస్తూ ఉన్నాము. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలు ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం నుంచి ఏర్పాటు చేయబడింది. అలాగే మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మనం సువార్తను ఆధారంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఈ నవంబరు 2వ తేదీ ఆల్ సోల్స్ డే, నిన్న 1వ తేదీ ఆల్ సెయింట్స్ డే, ఇంతకుముందు 31వ తేదీ రిఫార్మేషన్ డే. రిఫార్మేషన్ డే కంటే ముందు అది హాలోవీన్ డేగా జరిగించబడేది. అలాగే రేపు నవంబర్ 5వ తేదీన వరల్డ్ సునామీ దినోత్సవం. సునామీని గురించినటువంటి ఒక అవగాహన ప్రజల్లో ఉండాలని. పిల్లారా, మనం ఈరోజు పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించటకు గాను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఉపమానము పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉపమానం. యేసుక్రీస్తు వారి ఉపమానములలో పరలోక రాజ్యాన్ని గురించి చెప్పటంలో ఆయన విందుతో కూడుకున్నటువంటి భావనలను తెలియచేశాడు. ఒక గొప్ప విందు అని, అలాగే ఒక రాజు యొక్క కుమారుని పెండ్లి విందు అని, ఇలాగూ పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు అనేక రీతులుగా తెలియచేస్తున్న సందర్భంలో పెండ్లి విందును కూడా పరలోక రాజ్యానికి సూచనగా తెలియచేయడం జరిగింది. ఇక్కడ విందు అనే మాట మనం చూసినట్లయితే నిజంగానే విందు అనేది నిజమైన విందేనా? అంటే పరలోక రాజ్యము నిజమైన విందేనా? ఎందుకంటే ఇప్పుడు మనం చూసినటువంటి మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో బాగా బలంగా ఉన్నటువంటి కోడెలు, పొట్టేళ్లు, పశువులు వధించబడ్డాయి, రండి మీకు మంచి ఆహారం సిద్ధపరిచాను అని తెలియచేయబడుతుంది కదా. మరి ఆ మాటను బట్టి నిజంగానే వింద అని మనం చూసినట్లయితే విందుకున్నటువంటి లక్షణాలు పరలోక రాజ్యానికి ఉన్నాయి, కానీ భౌతికపరమైన విందు మాత్రం కానే కాదు. ఎందుకంటే పరలోక రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు అని ప్రభువు చెప్పాడు. కనుక లౌకికత్వంతో కానీ భౌతికత్వంతో కానీ దాన్ని మనం భావించుకోకూడదు. కానీ ఆ భౌతికపరమైనటువంటి భావనల్లో, వస్తువుల్లో నుంచి దాని యొక్క గుణలక్షణాలను అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అందుకోసం యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గురించి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో అయితే చాలా ఉపమానాలను తెలియచేశాడు అన్నమాట. ఇక్కడ విందుకున్నటువంటి లక్షణాలే పరలోక రాజ్యము అని చెప్పుకుంటున్నాం కదా. విందుకు ఏ లక్షణాలు ఉంటాయి? ఒకటి, ఏదైనా ఒక కారణం ఉంటుంది. విందుకు ఏదైనా ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఈ విందుని గురించి చెప్పబడినటువంటి మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, ఒక ఇనాగ్రేషన్, ఏదైనా ఒక వస్తువుని కానివ్వండి, ఒక వాహనం కానివ్వండి, లేదా ఒక బిల్డింగ్ కానివ్వండి, లేదా ఏదైనా ప్రభుత్వపరమైనటువంటి ఒక చట్టము కానివ్వండి, ఏదైనా స్కీమ్ కానివ్వండి, వాటిని ఇనాగ్రేట్ చేయటమే, వాటిని ప్రజలకు అందరికీ అందుబాటులోకి తీసుకుని వచ్చేటువంటి సందర్భంలో వాడబడేటువంటి మాట ఈ విందుకు ఏర్పాటు చేయబడింది. ఈ విందు అనే పదం దగ్గర తెలియచేయబడుతుంది. అంటే
ప్రభుత్వము ప్రజలకు కావలసినటువంటి ఆలోచన చేసి వారికి ఉపయోగకరమైనటువంటి ఒక స్కీమును ఏర్పాటు చేస్తారు. దానిని రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ పొందే అవకాశం కలిగిస్తారు. కానీ అయితే దానికి కొన్ని షరతులు కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ షరతులకు ఎవరు లోబడి ఉంటారో వారికి మాత్రమే అది పొందే హక్కు, తీసుకునే హక్కు ఉంటుంది. కానీ అది ఆ దేశంలో ఉన్న పౌరులందరికీ సంబంధించినటువంటి చట్టమే. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పరలోక రాజ్యము గురించి తెలియచేస్తూ దాని పిలుపు అందరికి ఇవ్వబడుతుంది. కానీ దానిలో ఎంపిక చేయబడిన వారు కొంతమంది మాత్రమేనని ఈ ఉపమానం చివరిలో తెలియచేయడం జరుగుతుంది. కనుక ఒక ప్రభుత్వం లేదా ఒక కుటుంబము లేదా ఒక గొప్ప వ్యక్తి ఈ విందుకు ఒక కారణం ఉంటుంది, పెండ్లి లేదా ఇంకేదైనా కారణాలు ఉంటాయి. వాటి తర్వాత విందును ఏర్పాటు చేసే బాధ్యత, దానికి కావాల్సినవన్నీ కూడా చూసుకునేటువంటి బాధ్యత ఆ వ్యక్తికి లేదా ఆ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రజలకు ఆ బాధ్యత ఉండదు. ప్రజల బాధ్యత, పిలువబడే వారి బాధ్యత ఏర్పాటు చేయబడిన తర్వాత సమయానికి పిలువబడినప్పుడు వచ్చి దానిని స్వీకరించాలి, దాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది పిలువబడిన వారికి ఉండేటువంటి బాధ్యత. ఈ పరిస్థితులు విందులో ఉంటాయి. అలాగే ఆనందము, సంతోషము, సమాధానము ఇలాంటివన్నీ కూడా విందులో ఉంటాయి. ఇక్కడ కొవ్విన అనే మాట ఫిటిస్టా అనేటువంటి పదం ఉపయోగించబడుతుంది. అంటే బాగా గొర్రె పొట్టేళ్లను వాటి యొక్క పిక్క బలమును బట్టి చూసి, తొడబలమును బట్టి చూసి, అది లేదా కొమ్మును బట్టి చూసి అది ఎంత బలంగా ఉందో దాన్ని బట్టి వారు కోస్తూ ఉంటారు. అలాగే పరీక్షించి మరి మంచి బలమైనటువంటి వాటిని వండినట్లు ఇక్కడ తెలియబడుతుంది. కనుక విందు అని నోరు లొట్టలు వేసుకునేవారు కాదు. విందు అంటే ఇక్కడ ఆత్మీయమైనటువంటి భావన వేరు. అంటే ఏమై ఉండొచ్చు, బహుశా ఏమై ఉండొచ్చు అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విందులు ఉన్నాయి. ఒకటి ఏదైనా వనంలో దేవుడు ఆదాముకి విందు ఇచ్చాడు కదా, ఇవన్నీ తినండి అని ఆయనే సిద్ధపరిచాడు, దేవుడే సిద్ధపరిచాడు, మనిషికి ఇచ్చాడు. అలాగే యాకోబు తన మామ దగ్గర నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా మరలా వెనక మామ తరుముకుంటూ వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఒప్పందం కలిగినప్పుడు అక్కడ యహర్ షహదూత అనేటువంటి పేరు పెట్టబడినటువంటి రాళ్లగుట్ట దగ్గర వాళ్ళు కలిసి సమాధానంగా విందు చేశారు. అది సమాధానానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలుకు పాలు తేనెలు ప్రవహించేటువంటి కానానులో విందును, అక్కడ వారికి సమృద్ధిని ఏర్పాటు చేశాడు. ఇలా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు విందులు. అలాగే పాత నిబంధనే ఒక విందు. ఆ నిబంధనని ఎవరైతే అనుసరిస్తారో వారికి లభించేటువంటి శ్రేష్టమైన దీవెనలు, ఈవులు ఆ విందులో మనకు లభించేటువంటి పదార్థాలు వంటివి. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు విందును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన తన శరీరమును, తన రక్తమును పానముగా అనుగ్రహిస్తూ ఇది మీకోసం చిందించబడుతుంది, తినండి, త్రాగండి అని తెలియచేశాడు. కానీ వాస్తవంగా ఇక్కడ విందు అంటే ఆ పదార్థాలు మాత్రమే కాదు, కానీ విందు అంటే నూతన నిబంధనలో ఉన్న నియమములను ఎవరైతే అనుసరించి జీవిస్తారో వాళ్ళు ఆ నూతన నిబంధన ద్వారా అలాంటి వారికి ఇవ్వబడినటువంటి దీవెనలను పొందటమే విందు. కనుక ఒక రకంగా చెప్పుకోవాలంటే నిబంధన అనుసరించడమే విందు. ఇది విందు యొక్క సాదృశ్యం. అందుకే రోమపత్రికలో కూడా 14:17 ఏముంటుంది, దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు, కానీ సంతోషము, నీతి, ఆత్మయందలి సంతోషము, సమాధానం అని ఈ 3 విషయాలు చెప్పబడతాయి. కాబట్టి ప్రియులారా, మనం ఒకసారి ఆ విందు అంటే భౌతిక భావంలో నుంచి ఈ ఆత్మీయమైనటువంటి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. ఇక్కడ పిలువబడినటువంటి వ్యక్తుల్లో 4 రకాల వ్యక్తులు ఉన్నారండి. ఇక్కడ యజమాని, ఈ రాజు పిలిచినటువంటి వ్యక్తుల్లో 4 రకాల వ్యక్తులు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తులు 22వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో వారిలో కొందరు లక్ష్య పెట్టలేదు అని చెప్పబడింది. లక్ష్య పెట్టని వారు, నిర్లక్ష్యం చూపించేవారు, ఎమేలియో అనే గ్రీకు పదం, నెగ్లిజెన్సీ, రిగార్డ్లెస్, శ్రద్ధ లేనివాడు, ఒక బాధ్యత లేనటువంటి రీతిలో వ్యవహరించేటువంటి వాడు. అంటే మనం చూస్తుంటాం కొంతమందికి చాలా విషయాల్లో బాధ్యత లేనట్టుగా వ్యవహరిస్తుంటారు. కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత, ఇరుగు పొరుగు బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, ఇలాంటి బాధ్యతలు ఏవి కూడా లేనట్లుగా.
తల్లిదండ్రులు కూడా ఏ బాధ్యత అప్పగిచ్చారో ఆ బాధ్యత కూడా తనకు లేనట్లుగా చాలా టాలెంట్ ఉంది. లైట్ పీపుల్, వీళ్ళని లైట్ మైండ్ పీపుల్ అని, లైక్ మైండ్ కాదు లైట్ మైండ్ పీపుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళు ప్రతిదాన్ని కూడా ఇట్లాగే అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, తేలిగ్గా తీసుకుంటారు. దేన్ని కూడా బలంగా, పటిష్టంగా దేనిని కూడా వారు ఆలోచించరు. ఇంకా సంఖ్యాకాండం 11:20 ఏలైనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితమా అని అనుకుంటిరి. యెహోవాను నిర్లక్ష్యం చేసి, ఇశ్రాయేలీలు ఆ అరణ్య మార్గంలో వస్తున్నప్పుడే కొద్ది రోజుల్లోనే నిర్లక్ష్యం చేశారంట. ఎవరిని? యెహోవాను నిర్లక్ష్యం చేశారు. అలాగే వారు ధర్మశాస్త్రాన్ని కూడా నిర్లక్ష్యం చేశారని యెషయా-గ్రంథం 5:24 సైన్యములకు అధిపతిగా యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు అని తెలియచేయబడుతుంది. కాబట్టి నిర్లక్ష్య పెట్టడం ఆయన విందు అంటే ఆయన ఇచ్చినటువంటి నిబంధన. ఆ నిబంధనను అనుసరిస్తూ దాని వలన కలిగే ప్రతిఫలము అంటే దీవెనలను, మేలులను, సంతోష సమాధానాలను జీవితంలో పొందుకోవడమే విందు. దేవుడు ఆయన ఇవన్నీ అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళు ఆయన నిర్లక్ష్యం చేశారు. ఆయన నిబంధనను ఇచ్చారు, నిబంధనను కూడా నిర్లక్ష్యం చేశారు. అందుకే ఇశ్రాయేలీల యాజకులతోనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మలాకి గ్రంథం 1:6 నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది అని అడుగుతున్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ నిర్లక్ష్యపూరితమైనటువంటి వ్యక్తులంగా మనం కూడా ఏమైనా ఉంటున్నామేమో పరిశీలించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. పౌలు హెబ్రీ పత్రికలో తెలియచేస్తుంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము అని హెబ్రీ 2:3 తెలియచేయబడుతుంది. కాబట్టి నోవహు 120 సంవత్సరాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఒక్కరు కాబట్టి ఒక్కరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ పట్టించుకోకుండా ఉండటమే ఈ లక్ష్య పెట్టని వారు అని చెప్పబడినటువంటి సంగతి. రెండవ రకం పిలువబడినటువంటి వారిలో రెండవ రకం ఎలాంటి వాళ్ళు అంటే వేరు విషయాలకు ప్రాధాన్యతనిచ్చేవారు. వేరే విషయాలకు, ఈ రాజుగారి యొక్క పిలుపు కంటే వేరే విషయాలకు ప్రాధాన్యత, శ్రద్ధ ఇచ్చేటువంటి వ్యక్తులండి. మత్తయి సువార్త 22:5 ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి అని చెప్పాడు. అంటే పెండ్లి విందుకు ఆ రోజు వెళ్ళాలి, కానీ వాళ్ళు దాన్నే వదిలిపెట్టి వారి యొక్క సొంత విషయాలు, వారి యొక్క ఈలోక సంబంధమైన విషయాల వైపు వెళ్ళారు. కాబట్టి వీళ్ళు పార్షియల్ కేరింగ్, జీవితాన్ని శ్రద్ధ చూపిస్తారు కానీ పక్షపాతముతో శ్రద్ధ చూపించే వ్యక్తులు ఉంటారు. అంటే సంపూర్ణమైనటువంటి శ్రద్ధ లేని వ్యక్తులు. మొదటి వారేమో అసలు శ్రద్ధ లేని వాళ్ళు. రెండవ రకం జీవితానికి ముఖ్యమేది, జీవితంలో ప్రధానమైనది ఏది ప్రధానం ఏది అప్రధానం అనేది చూసుకోకుండా వాళ్ళు ముఖ్యమైన వాటిని నిర్లక్ష్య పెట్టే వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళు మనకి లూకా సువార్తలో చెప్పబడినటువంటి 4 నేలలు ఉన్నాయి చూసారా? త్రోవ పక్క నేల, ముండ్ల పొదలు ఉన్న నేల, రాతి నేల, మంచి నేల అని చెప్పబడింది. అలాంటి నేలల్లో ముండ్ల పొద నేల ఎలాంటిదో అలాంటి వాడు వీడు. దానిలో విత్తనాలు ఎదుగుతాయి కానీ అవి తీరా ఏమవుతుందంటే ముండ్ల చెట్లు దాన్ని అణిచివేస్తాయంట. దాని గురించి ఐహిక సుఖాలు, ఆ ముండ్ల కంపం గురించి ఐహిక సుఖాలు, ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు అని తెలియచేయబడుతుంది. కనుక ప్రియులారా, ఇది లూకా సువార్త 8:14 మనం చూడవచ్చు. మనుషుల్లో చాలామంది దేవుని విషయాలను చాలా తక్కువగాను, ఇతర విషయాలను చాలా బలంగాను, శ్రద్ధగాను జీవితంలో కలిగి ఉండేటువంటి వారు ఉన్నారు. వారు యెషయా-గ్రంథం 58:3 మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు. అంటే సెలవు తీసుకోవాల్సిన రోజున సెలవు తీసుకోకుండా వాళ్ళు వ్యాపారం చేయటం మొదలుపెట్టారంట. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి విశ్రాంతి కంటే వారి వ్యాపారానికి వాళ్ళు ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రియులారా, యోహాను సువార్త 2:16 ఇలాంటి వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే చివరికి దేవుణ్ణి ఆరాధించడానికి ఇచ్చినటువంటి దేవాలయాన్నే వ్యాపారపు ఇల్లుగా మార్చివేశారని తెలియచేయబడుతుంది. పౌలు భక్తుడు తిమోతితో ఒక ప్రశ్న వేస్తూ మాట్లాడతాడు. ఎవడైనా దండులో చేరితే సైనికుడు
వాడు తనను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కుకుంటాడా? చేయడు కదా అని తెలియచేస్తాడు. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి నూతన నిబంధన అనే ఆ గొప్ప విందును మనము లక్ష్యం ఉంచుతున్నామా, లేక నిర్లక్ష్యంగా ఉంటున్నామా, లేక దానికంటే ఇతరమైన వాటికే ప్రాధాన్యతను మనం ఇస్తున్న వారికి ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలించుకోవాల్సి ఉన్నదండి. యాకోబు 4:13 పత్రికలో తెలియచేస్తాడు, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సర కాలం అంతా ఉండి లాభమును సంపాదించుదాము రండి అని చెప్పుకుని వారులారా, మీ జీవము ఏ పాటిది అని తెలియచేస్తాడు. అంటే వీరు ఇక్కడ ఆరాధన వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఎక్కడో సంవత్సర కాలం వరకు ఉండి లాభం సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఇజ్రాయేలీలు దేవుని సన్నిధికి సంవత్సరంలో 3 సార్లు ఖచ్చితంగా రావాలి, కానీ వీరు అట్లా కాకుండా దూరంగా వెళ్ళిపోవాలి, లాభం కోసం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను చూసి ఆయనతో గడిపినటువంటి యోహాను భక్తుడు యోహాను మొదటి పత్రికలో 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు, లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు. కనుక ఈ రెండవ రకం మనుషులు ఎలాగైతే రాజుగారి యొక్క ఆహ్వానాన్ని లెక్క చేయకోకుండా, దానికి విలువకుండా, దానికంటే వారి వ్యాపారము వ్యవసాయం మొదలైన వాటికి విలువనిచ్చారు కదా, జాగ్రత్త. జీవితంలో నీతి, యథార్థత, పరిశుద్ధత, భక్తి, విశ్వాసం వీటికి మనం ప్రాధాన్యతనివ్వాలి. వీటికి కాకోకుండా ఇవన్నీ సంగతి తర్వాత ముందు సంపాదించామా లేదా అనే కనుక ఆలోచించారంటే జాగ్రత్త, మీ జీవం ఏ పాటిది అని ప్రభు అడుగుతున్నాడు. ఈ రెండవ రకం అలాంటి వాళ్లే. ఇక మూడవ రకం వాళ్ళు ఏం చేశారు? 22:6 తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. మూడవ రకం. ఆ ఇద్దరున్న చూసారు, ఇంతకుముందు చూసామే 5వ వచనంలో ఉన్నవాడు. వాళ్ళు కొంతవరకు నయ్యం, వాళ్ళ వరకు వాళ్ళు సైలెంట్గా నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ వీళ్ళు వైలెంట్గా ఉన్నారు. వాళ్ళ వరకు వాళ్ళు నిర్లక్ష్యం చేయటమే కాకుండా తిరుగుబాటుదారులుగా, వైలెంట్, చాలా తీవ్రమైనటువంటి తిరుగుబాటు, హింస మొదలైనటువంటి లక్షణాలను కలిగిన వ్యక్తులుగా వీళ్ళుంటూ ఉన్నారు. కాబట్టి వీరు వారిని విందుకు ఆహ్వానిస్తున్నటువంటి సేవకులను, రాజసేవకులను పట్టుకొని అవమానించి కొట్టి చంపివేయటం అనేది భయంకరమైనటువంటి విషయం. ఏమండి, విందుకు రమ్మనే వాడిని కొట్టాల్సినంత అవసరమే ఉంది, విందుకు రమ్మని పిలిచేవాడిని చంపాల్సినంత అవసరమే ఉంది. అంటే ఒక ఆనందకరమైన విషయాన్ని ఒక అధికారి, ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు పిలిచినటువంటి పిలుపును నిర్లక్ష్యం చేస్తూ ఆ పిలుపును తన దగ్గరకు తీసుకుని వచ్చిన వ్యక్తులను చంపుతున్నాడు అంటే ఇతని హృదయం ఎంత క్రూరమైందో, ఎంత అంధకారమైనటువంటి స్థితిని అతను కలిగి ఉన్నాడో, ఈ వ్యక్తులు ఎంత గుడ్డివారో మనం చూడొచ్చు. అవును, మంచిని చెప్పేవారిని హింసించే పరిస్థితి లోకంలో పెరిగిపోయింది. నీతిని తెలియచేసేవారు, యథార్థంగా జీవించాలి అని ఇతరులకు తెలియచేసే వారి మీద లేనిపోయిన అపవాదులు కలిగిస్తూ, నిందలు వేస్తూ, హింసిస్తూ వారిని వ్యతిరేకించేటువంటి ఒక దుర్లక్షణం నేడు ప్రపంచంలో పెరిగిపోయింది. ఇది క్రైస్తవ సంఘంలో కొంతమంది వ్యక్తుల్లో ఉంది, అలాగే ప్రపంచ సమాజంలో మరీ ఎక్కువగా ఉంది. ప్రభు అయినటువంటి క్రీస్తు అన్నాడు యోహాను సువార్త 15:19-20 వారు లోకస్తులు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఎరగరు, కనుక వారు మిమ్మల్ని హింసిస్తారు, నన్నే హింసిస్తానికి మొదలు పెడుతున్న వారు వాళ్ళు మిమ్మల్ని కూడా హింసిస్తారని ప్రభు తెలియచేశారు. ద్వితీయోపదేశకాండం 9:24 ఇలాంటి వ్యక్తులే మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు అని మోషే భక్తుడు తెలియచేశాడు. యెషయా ప్రవక్త కూడా 1:5 నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా కొట్టబడుచున్నారు అని తెలియజేయబడుతుంది. వీళ్ళు తిరుగుబాటు చేయటమే కాదండి, అక్కడ ఆ సేవకుల్ని కొట్టారు, అవమానపరిచారు, చంపారు, దుఃఖం కలిగించారు, రాజుకు కూడా బాధను కలిగించారు. యెషయా గ్రంథం 63:10 చూడండి, మీరు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపెట్టిరి అని చెప్పబడింది. పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపెట్టిరి? కనుక ఈ మూడవ రకం మనుషులకు ఆ యెషయా గ్రంథంలో ద్వితీయోపదేశకాండంలో చెప్పబడుతున్నటువంటి మాటలు చక్కగా సరిపోయేటట్లుగా ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు వారు శిష్యుల గురించి చెప్పినప్పుడు యోహాను సువార్త 15:19-20 కూడా
వారు మిమ్మల్ని కూడా హింసిస్తారు అని చెప్పినటువంటి ఆ మాటలు కూడా ఈ వ్యక్తులకు చక్కగా సరిపోయేటట్టున్నాయి. కాబట్టి స్నేహితులారా, ఈ మూడవ రకం చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు. అంటే నీతిని, యథార్థతను, సత్యమును, న్యాయమును, వాస్తవికతను అంతటిని కూడా అంతమొందించి అంత మోసకరమైన జీవితాన్ని జీవించడానికి అలవాటు పడిన వారు, దానిని కోరుకునేవాడు, దానిని ఇష్టపడేటువంటి వ్యక్తులు, ఇలాంటి 3 రకాల వ్యక్తులు ఉన్నారు. అయితే 4వ బ్యాచ్, ఈ 4వ బ్యాచ్లో అందరూ కలిసి ఉంటారు. దీనికంటే ముందు ఒక మాట మనం చెప్పుకోవాలి. ఇక్కడ దేవుడు ప్రభు అయినటువంటి ఆ రాజు ఏం చేశాడు? కాబట్టి దండులను పంపించి ఆ పట్టణములను వారిని అందరినీ హతం చేసి తగులబెట్టించాడంట. అంటే డిస్ట్రక్షన్, సిటీని డిస్ట్రక్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడేమో డిన్నర్ రెడీ చేశాడు. దేవుడు అంత గొప్ప ఆయన కోపము. రాజు తలుచుకుంటే దెబ్బలు కుదవా, తిండికి కుదవా, కాబట్టి ఆయన చేయగలిగాడు. ఇంకా రాజు మీదే తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆయన సేవకులను కొట్టారంటే ఎవరిని కొట్టినట్టు? ఆయన కొట్టినట్టు కదా. వాళ్ళని అవమానపరిచారంటే ఎవరిని అవమానపరిచినట్లు? ఆ రాజును అవమానపరిచినట్లే కదా. నేటి కాలంలో దైవ సేవకులను అవమానపరచడం చాలా మందికి ఒక అలవాటుగాను, అది ఒక గొప్పతనంగాను మారిపోయింది. ప్రియులారా, వారిని ప్రభు ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ తాను పంపించిన తన సేవకుల మీద తిరుగుబాటు చేసి వారిని అవమానపరిచి చంపిన వారిని ప్రభువు ఏం చేస్తున్నాడో మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక జాగ్రత్త. తీర్పున్నది, ప్రభువు వదిలిపెట్టడు. మనుషులు వదిలిపెట్టవచ్చు కానీ ప్రభువు వదిలిపెట్టడు. ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్, న్యాయం తీర్చాడు, తీర్పును, పనిష్మెంట్ను కూడా, శిక్షను కూడా విధించాడు. లూకా సువార్త 21వ అధ్యాయంలో అక్కడ ఒక పట్టణాన్ని కాల్చివేశాడు, వారిని అందరినీ హతం చేశాడు అని చెప్పండి కదా. ఖచ్చితంగా దానికి సరిపోయేటట్టుగా లూకా సువార్త 21వ అధ్యాయం 20వ వచనంలో యెరూషలేము దండుల చేత చుట్టబడటము. ఎందుకనంటే యెరూషలేము ఏం చేసింది? మత్తయి సువార్త 23:37లో యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా అని చెప్పబడింది. అదే 23వ అధ్యాయం ఇంక ముందు హేబేలు మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్యలో చంపబడినటువంటి బరకియా కుమారుని జకర్యా రక్తం వరకు ఈ తరం మీదకి వస్తుందని చెప్పి. కాబట్టి యేసు క్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్న ఆ సమయంలో ఉన్న జనరేషన్ మీదకి ఈ జడ్జిమెంట్ని ఆయన ప్రకటిస్తున్నాడు, ఈ పనిష్మెంట్ని ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ పై విషయాలను బట్టి మనం చూసినట్లయితే యెరూషలేమే దేవుని యొక్క ఆయన వార్తలను ప్రకటించినటువంటి ప్రవక్తలను మొదలైన వారిని చంపింది. అపోస్తులను కూడా అలాగే వెంటబడింది, హింసించింది, చంపింది. తర్వాత సంఘ పితరులు, అపాలజిస్ట్స్ మొదలైన వారి మీద అలాగే అది యుద్ధం చేసింది. అంటే సత్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేసింది. కనుక క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా దండ్లు వచ్చి ఆ పట్టణము చుట్టూ ముట్టడి వేసి దాన్ని తగలబెట్టి దానిలో ఉన్నవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోవటము జరిగింది. ఈ 4వ రకంలోనండి మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచివాళ్ళు 22వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం చూడండి. మంచి వారినేమి చెడ్డవారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసి విందుకు తీసుకొని వెళ్ళారంట సేవకులు. మంచి వారినేమి చెడ్డవారినేమి అంటే ఇది సెకండ్ కాల్. మొదటి పిలుపు యూదులకు, ఇది సెకండ్ పిలుపు. వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ 2వ పిలుపు. అంటే ఇక దాటి బయటికి వెళ్ళిపోయి, అంతకుముందు ప్రత్యేకంగా లిస్ట్ వాళ్ళని పిలిచాడు, వాళ్ళు రాలేదు, పైన మనం చెప్పుకున్నాయని చేశారు. కనుక ఇప్పుడు లిస్టులో వాళ్ళని పక్కన పెట్టి బయట వాళ్ళందరం పిలుస్తున్నారు. అంటే ఇది సర్వ ప్రపంచానికి ఇవ్వబడుతున్నటువంటి పిలుపు. దీన్ని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని తెలియచేశాడు. కాబట్టి ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పిలుపు, సువార్త పిలుపు. మారు మనసు పొంది రక్షణ పొందండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని చెప్పబడినటువంటి పిలుపు ఇది. దీన్ని అన్ని జనుల్లోకి తీసుకుని వెళ్ళారు. ఆ దేవాలయం అదంతా కూడా పరిస్థితుల తర్వాత బయటికి వెళ్ళిపోయింది. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 46వ వచనంలో కనుక ఇదిగో మేము అన్య జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. యూదులు వ్యతిరేకించినందున సువార్త సర్వ ప్రపంచంలోకి కూడా వచ్చింది. కనుక ఈ సర్వ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘములో క్రీస్తును విశ్వసించిన వారిలో, ఆయన పిలుపును అందుకొని జీవిస్తున్న వారిలో 2 రకాలు ఉన్నారు. ఒకరు మంచివారు, రెండవది
బ్యాడ్ పీపుల్, గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్. ఈ 2 రకాల వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సంఘంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. క్రీస్తును విశ్వసించిన వారిలో విధేయతతో ఉండేవాళ్ళు ఉన్నారు, అవిధేయులుగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. క్రీస్తును విశ్వసించిన వారిలో నిజమైన విశ్వాసులు ఉన్నారు, మోసకరమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. మనం ఈ మధ్య ఒక టాపిక్ నడుస్తుంది కదా, బీసీసీ క్రైస్తవులు ఉన్నారు, ఎస్సీలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళలో ఎవరిని మనం నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్టిఫికెట్లు మన పరలోక రాజ్యంలో లేవు, కానీ భూలోకంలో ఒక సాక్ష్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. కనుక ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు, మనుషులను ఆయన తీర్పు తీర్చి పట్టుకుంటూ ఉన్నాడు. తీర్పు ఎప్పుడో ఎక్కడో అని మామూలుగా ఎదురు చూస్తుంటాం కదా. కానీ 105వ సంకీర్తన 7వ వచనంలో, దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుతున్నవి అని చెప్పబడుతుంది. కాబట్టి రోమాపత్రికలో ఆయన తీర్పులను మనం ఎవడు వాటిని తెలుసుకోగలుగుతాడు, వాటిని ఎవడు గుర్తించగలుగుతాడు, గమనించగలుగుతాడు, అవగాహన చేసుకోగలుగుతాడు అని పౌలు తెలియచేస్తాడు. కాబట్టి మనకు అర్థం కానంత మాత్రాన ఎప్పుడూ ఉందనుకోవద్దు. ప్రభువు తను నిత్యము ఆయన జరిగిస్తూనే ఉంటాడు. కాబట్టి అయితే విశ్వాసం ఏం చేయాలి? అంతము మట్టుకు సహించిన వాడే రక్షింపబడును. చూసారా, ఆ విందులో మంచి వాళ్ళు కూర్చున్నారు, చెడ్డవాళ్ళు కూడా కూర్చున్నారు. మంచి వాళ్ళకి సూచనగా అందరు ఉన్నారు, చెడ్డవాళ్ళకి సూచనగా ఒకడున్నాడు. అందరూ కలిసి భోంచేస్తూ ఉన్నారు. పక్కనున్న వాళ్ళు ఎవరు ఈ చెడ్డవాడి గురించి మాట్లాడట్లా, కలుపుకుని భోంచేస్తూ ఉన్నారు. వానికి వాళ్ళేం తీర్పు తీర్చలేదు. కానీ రాజు వచ్చి చూసి పెండ్లి వస్త్రం ఏది అని అప్పుడు ఆయన తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చి ఆ పనిష్మెంట్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? సేవకులకు ఇచ్చాడు. అందుకే మన సంఘాలలో, పురాతన కాలం నుంచి ఉన్నటువంటి సంఘాలలో ఒక వ్యక్తిని విశ్వాసములో నుంచి బహిష్కరించేటువంటి ఆరాధన ఉంటుంది, తిరిగి విశ్వాసంలో చేర్చుకునే ఆరాధన కూడా ఉంటుంది. మన ఆరాధనలో, లూథరన్ సంఘ ఆరాధనలో పాస్టర్ గారు చెప్తారు, ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపము సంపూర్ణంగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటిస్తున్నానని తెలియజేస్తాడు. కనుక ప్రియులారా, ఆ అధికారాన్ని దేవుడు, ప్రభువు తన యొక్క సేవకులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. తీర్పు తీర్చేదానే ఆ తీర్పును అమలు చేసేటువంటి అధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ ఈ మనుషులందరిలో కూర్చున్నటువంటి వాడు ఎలా దొరికాడు? ఏ పద్ధతిలో దొరికాడు వాడు? ప్రభు చెప్పినటువంటి ఉపమానంలో పెండ్లి వస్త్రము లేకుండా దొరికాడు. పెండ్లి వస్త్రము లేనందున దొరికాడు కదా. పెండ్లి వస్త్రం అంటే ఏం చేసిందండి? అటు చూడగానే అందరూ తెల్లని వస్త్రాలు, బారుగా తెల్లగా ఉండేటువంటి వస్త్రాలు ఈ ప్రత్యేకమైన విందుల్లో వేసుకుని ధరించేవాళ్ళంట. ఆ కాలంలో ఉన్నటువంటి రోమీలు కానీ వాళ్ళందరూ కూడా అంటే ఆ వస్త్రాలు ధరించినప్పుడు ప్రత్యేకంగా కనపడుతూనే ఉంటారు. అది ధరించిన వాళ్ళు వేరుగా కనపడుతూనే ఉంటారు. ఇక్కడ ఒకడు విందులో కూర్చున్నాడు కానీ ఆ వస్త్రం లేదు. కాబట్టి అంతమందిలో అతడు ఈజీగా అందరికీ కనపడుతున్నాడు. కాబట్టి ఆయన వచ్చి ఆ విందులో ఆ వ్యక్తిని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇంత దాకా ఎట్లా వచ్చావు? ఇక్కడ దాకా రావచ్చా పెండ్లి వస్త్రం లేకుండా అని ప్రభు అడుగుతున్నాడు. అంటే ఒక వ్యక్తిని పట్టించింది ఏదంటే అతని పైన ఉన్నటువంటి వస్త్రం. ఒక మనిషిని ఎవరు, ఎలాంటి వాడు అని తెలియచేసేది ఏంటిది? ఆ ఫార్ములా ప్రకారం తెలియచేసేది ఏంటది? నోరు మూసుకున్నంత వరకు కూడా మూర్ఖుడు కూడా జ్ఞాని వలె ఉంటాడంట. నోరు తెరిస్తే అప్పుడు తెలుస్తాడు వాడు మూర్ఖుడా జ్ఞాని అనేది. అంటే మనిషి మాటలు అతను ఎలాంటి వాడో, అతని స్వభావం ఏంటో తెలియచేస్తాయి. ఎస్, మాటలు పెండ్లి వస్త్రం ఎలాగైతే చక్కగా ఐడెంటిఫై చేస్తుందో, మన మాటలు కూడా మన యొక్క స్వభావాన్ని, మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క నైతికతను ప్రతిబింబింపజేస్తూ ఉంటాయి. అందుకే మాటలను బట్టి మనకు తీర్పు ఇవ్వబడుతుందని చెప్పబడింది. అక్కడ వస్త్రం అని చెప్పారు, కానీ ఆ వస్త్రం ఎలాగైతే బహిర్గతం చేస్తుందో, ఒక వ్యక్తి యొక్క స్థితిని తెలియచేస్తూ ఉందో, మాటలు కూడా అలాగే తెలియచేస్తాయి. మత్తయి సువార్త 12:37లో, లోక 19:22లో ప్రతి మాటను బట్టి తీర్పు తీర్చబడుతుంది అని చూసారా. తీర్పు అక్కడ పెండ్లి వస్త్రాన్ని బట్టి తీర్పు. ఆ పెండ్లి వస్త్రం అంటే ఇక్కడ ఈ వచ్చిన మనకేం తెలియజేస్తుందంటే మాట. మన మాటలు ఎలా ఉన్నాయో జాగ్రత్త. అందుకే మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలని ప్రభు చెప్పాడు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలని చెప్పాడు. పౌలు కూడా సత్యమే పలకండి, అబద్ధం మాట్లాడకండి అని పౌలు కూడా అనేక పర్యాయాలు తెలియజేస్తుంటాడు. రెండవది, ఒక వ్యక్తిని పట్టుకోవడానికి అతను ఎలాంటి వాడని తెలియజేసేటువంటి
మరొక వస్త్రం లాంటిది, ధరించుకున్న వస్త్రం లాంటిది ఏంటదనంటే క్రియలు. క్రియలు, పనులు. ఆ మనిషి చేసే పనులు అతడు ఎలాంటి వాడు అనేది మనకు తెలియజేస్తాయి. ఒకటి మాటలు, రెండు క్రియలు ఆ వ్యక్తి ఎలాంటి వాడని మనకు తెలియజేస్తాయి. అవును కదా? నేను మీ క్రియలను బట్టి మీకు తీర్పు తీరుస్తానని మత్తయి సువార్త 16:27 అన్నాడు. రోమా 2:6 కూడా ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని చెప్పబడింది. కనుక స్నేహితులారా, అక్కడ పెండ్లి వస్త్రాన్ని బట్టి ఎలాగైతే జడ్జిమెంట్ జరిగిందో మన యొక్క క్రియలను బట్టి కూడా మనకు తీర్పు జరుగుతుంది. అంటే ఈ రెండు అంశాలను బట్టి మనకి పెండ్లి వస్త్రము అనే ఫార్ములాను మనం చూస్తే ఏం తెలుస్తుంది? మాటలే పెండ్లి వస్త్రం, మన క్రియలే పెండ్లి వస్త్రం. ప్రకటన గ్రంథంలో 9:8 ఉంటుంది, ఆమె ధరించుకున్నటకు నిర్మలములను శుద్ధములునైనటువంటి వస్త్రములు నారబట్టలు ఇవ్వబడ్డాయని చెప్పాడు. ఆ నారబట్టలు ఏంటంటే పరిశుద్ధులు, నీతి క్రియలు వస్త్రాలకు సాదృశ్యంగా చెప్పబడ్డాయి. కాబట్టి స్నేహితులారా, మన క్రియలను బట్టి మనము తీర్పు పొందుతాము. మన క్రియలను బట్టి మనం తీర్పు పొందాం. రోమా 2:6 ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. మూడవది హృదయం, తలంపు. ఇది కూడా వస్త్రం లాంటిది. ఇది బయటికి జనానికి కనపడకపోవచ్చు, కానీ చూసేవాడు ఆయనకు తెలుసు అది, ఎందుకంటే ఆయన హృదయాలను పరిశీలిస్తాడు కాబట్టి. కనుక మూడవది హృదయము. హృదయంలో ఏముండాలి? హృదయము విశ్వసించాలి, హృదయంలో విశ్వాసం ఉండాలి, నిష్కపటత్వం ఉండాలి. అందుకే విశ్వాసమును బట్టి తీర్పు ఉంది. ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి తీర్పు అని చెప్పాడు. విశ్వాసం ఎక్కడ ఉంటుంది? మన హృదయంలో ఉంటుంది. విశ్వసించిన వాడికి తీర్పే లేదు. ఆ పెండ్లి వస్త్రం లేని వాడి పక్కన అందరూ చాలా మంది కూర్చుని ఉన్నారు, వాళ్ళకి జడ్జిమెంటే లేదు, వాళ్ళు భోంచేస్తూ ఉన్నారు. జడ్జిమెంట్ ఇతనికే చేయబడింది. కనుక విశ్వాసం ఉన్నవాడికి తీర్పు లేదు, విశ్వసించిన వాడికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు తీర్చబడదు. రోమా 5:1 విశ్వాసం వల్లనే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి పౌలు అంటాడు, నేను విశ్వాసమును కాపాడుకుంటుని. ఎందుకనయ్యా అంటే విశ్వాసం దొంగిలించబడుతుంది. విశ్వాసము కొన్నిసార్లు అల్ప విశ్వాసం అయిపోద్ది, కొన్నిసార్లు అవిశ్వాసం అయిపోతుంది. పరిస్థితులు, మనుషులు, ప్రభావాలు మొదలైనవి మనల్ని అలా చేస్తుంటాయి. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని దొంగిలించి మనలో విశ్వాసం లేకుండా చేసే పరిస్థితులలో దాన్ని కాపాడుకోవటం అనేది మనకున్నటువంటి ఒక పోరాటం లాంటిది. మంచి పోరాటం పోరాడితే నా విశ్వాసము వస్త్రాన్ని, నేను పెండ్లి వస్త్రాన్ని జాగ్రత్తగా పట్టుకొని కాపాడుకున్నాను. ప్రకటన గ్రంథంలో ప్రభువు అంటాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, మీ వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు అని 16:16 తెలియచేయబడుతుంది. ఇందాక పెండ్లికి తెల్లని వస్త్రాలు వేసుకుంటారని చెప్పాను కదా. ప్రకటన గ్రంథంలో కూడా ఏం చెబుతారు చూడండి. ప్రకటన గ్రంథం 6:11 తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వారికి ఇవ్వబడెను అని తెలియచేయబడుతుంది. కాబట్టి స్నేహితులారా, ఈ మాటలన్నిటిని బట్టి, ఈ భావాలను బట్టి మనం చూస్తే మనకేం తెలుస్తుందండి? పెండ్లి వస్త్రం లేకపోవటం వలన అతడు స్పష్టంగా బయటకు కనపడ్డాడు. అలాగే మనం ఏమై ఉన్నామో మనల్ని గురించి స్పష్టం చేసేవి మన మాటలు, మన క్రియలు. దేవుని దగ్గర స్పష్టంగా తెలిసేది వీటితో పాటు మన హృదయం. ఆ హృదయంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టడై ఉండలేడు. ఫ్రెండ్ అని పిలిచాడు అక్కడ ప్రభు, ఆ రాజు. కానీ స్నేహితుడే, రూల్సే. కనుక దేవునికి పక్షపాతం అనేది లేనే లేదు. అతడు విందులో కూర్చుని అందరితో పాటు ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు. సంఘ జీవితానికి సాదృశ్యం ఇది. సంఘంలో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, దుష్టులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, విధేయతతో ఉండేవాళ్ళు ఉంటారు, అవిధేయులు ఉంటారు, చాలా శ్రద్ధగా విశ్వాసాన్ని కలిగిన వారు ఉంటారు, వేషధారులు ఉంటారు. అది సంఘ విశ్వాసుల్లోనూ దైవ సేవకుల్లో కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళందరిలో నిజాయితీ లేనటువంటి వ్యక్తులు వేషధారులు. యోధ అయితే దొంగ మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలు అంటాడు వీళ్ళు. కనుక పిల్లారా, జాగ్రత్త. పెండ్లి వస్త్రము ఈ మంచి సంగతులను తెలియజేస్తుంది మనకి. ఉన్నాయా? నీ మాటలు ఎలా ఉన్నాయి? పెండ్లి వస్త్రం కలిగినట్లుగా నీ మాటల్లో ఉప్పు వేసినట్లుగా ఉందా? సత్యంతో కూడుకున్న మాటలే మాట్లాడుతున్నావా? అలాగే నీ క్రియలు ఎట్లా ఉన్నాయి? మా క్రియలు మురికి గుడ్డల్లాగా ఉన్నాయని యెషయా గారు ఒప్పుకున్నాడు. నిజమే. కానీ గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కున్నారని చెప్పండి.
మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీర రక్తాల్లో పాలుపంచుకుంటూ ఉంటాం. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఊటవి అనే పాట పాడుకుంటూ ఉంటాం కదా. దానిలో క్రీస్తు యొక్క ప్రేమను నేను దీనిలో చూస్తున్నాను అని ఆ వచనంలో ఉంటుంది. నువ్వు ప్రేమను చూస్తున్నావు, కానీ ఆ క్రీస్తు ఆ బల్ల దగ్గర నిన్ను పరీక్షిస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు. ఇక్కడ రాజు ఎలాగైతే పెండ్లి విందు దగ్గర ఒక వ్యక్తిని చూశాడో, పరిశీలించాడో, ఆ విందు దగ్గర ప్రభువు కూడా ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనలను పరీక్షిస్తున్నాడు. అయోగ్యంగా, అవిధేయంగా సంఘములో మనము కొనసాగకూడదు, జీవించకూడదు. సంఘ జీవితంలో దేవునికి లోబడి విశ్వాసంగా జీవించాలి, నమ్మకమైన వారిగా జీవించాలి. కాబట్టి రోమా 14:17 చెప్పినట్లుగా దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదని చెప్పినట్లుగా ఇక్కడ పెండ్లి విందు అంటే ఈ మూడు విషయాలు లేకపోవటం, మాటల రూపంలో, క్రియల రూపంలో, మన యొక్క హృదయంలో ఈ పరిస్థితులు లేకపోవటమే, వేషధారణతో జీవించడమే, పక్షపాతంతో జీవించడమే మన యొక్క పెండ్లి వస్త్రము లేని జీవితంగా కనిపిస్తుంది. మనుషులు ఎవరు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకోవద్దు. సంఘంలో చాలామంది చాలా అహంకారంగా, గర్వంగా, లెక్కలేనితనంగా, అందరినీ తోసివేస్తున్నట్లుగా, పెత్తనవంత నాదే అన్నట్లుగా, ఆ సంఘము దేవుని సంఘము అనేటువంటి భయం, ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. జాగ్రత్త. చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేనేం అనలేకపోవచ్చు, ఎందుకంటే ఆ పెళ్లి విందులో కూడా అట్లా కూర్చొని భోంచేస్తున్నారు మిగిలిన వాళ్ళు. కానీ తీర్పు తీర్చేవాడు, విసిరి బయటపడేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిత్యము పరిశీలన చేస్తూనే ఉంటాడు. ఆయన సంఘాన్ని ఆయన పరిశీలన చేస్తుంటాడు. నీవు ఆయన పరిశీలనలో దొరికిన రోజున తప్పనిసరిగా నిన్ను బయటపడేసే పరిస్థితులు ఉంటాయి. దయచేసి అలా ఉండొద్దు. దయచేసి అలాంటి వ్యక్తిగా ఉండదు. దేవునికి లోబడి శ్రద్ధతో విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీతిగా జీవించే వ్యక్తులుగా ఉండాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతూ, అలాంటి బలమైనటువంటి విశ్వాస స్థితిని పరిశుద్ధాత్మ అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడి మాటలు మన వినికిడిలో బదిలిపరిచి ఆశీర్వదించుగాక. ఆమెన్. సమస్త జ్ఞానంలోకి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. పిల్లరా, ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికి మరోసారి వందనాలండి. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి సబ్స్క్రిప్షన్స్ కూడా చేసుకుంటూ ఉండండి. ఏమైనా ఈ వీడియో నుంచి ఏమైనా మీరు ఇంకా తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే నాకు ఫోన్ చేయండి తప్పనిసరిగా. అలాగే మీ ప్రార్థన అవసరతలను కూడా ఫోన్ చేయవలసిన కోరుచున్నాను. మీలో ఎవరైనా ఈ పరిచయాన్ని ప్రేమిస్తూ మీ యొక్క గుప్పిలు విప్పాలనుకుంటే నా ఫోన్ నంబర్కు పంపించవచ్చు అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అయితే మరోసారి చెబుతున్నాను, అది ముఖ్యం కాదు, అందుకే చివరిలో చెబుతున్నాను. అది ముఖ్యం కాదు. వాక్యాన్ని విని, వాక్యాన్ని తెలుసుకొని జీవించడమే ప్రధానము. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థించుదాం. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రం నాయన. ఈరోజు మీ దయను అనుగ్రహించి మీ వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి కృప మాకు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. మేము పెండ్లి వస్త్రాన్ని కలిగి ఉండాలని, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులలో నిర్లక్ష్యంగా ఉన్న వ్యక్తులు, కొంత పక్షపాతంగా నిర్లక్ష్య జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తులు, హింసాయుతమైన జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తులు, మోసకరమైన వేషధారి వలె విశ్వాస జీవితంలో అందరితో కలిసి ఉంటున్నటువంటి వ్యక్తి, ఆ నలుగురు వలె మేము ఉన్నామేమో, దయతో క్షమించండి. ఈరోజు మీరు తెలియచేశారు కనుక తక్కినటువంటి విందులో పాల్గొన్నటువంటి నీతిమంతుల వలె, పరిశుద్ధుల వలె మేము కూడా మా జీవితాలను మార్చుకొని మీరు అనుగ్రహించే ఆ రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రము, నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము మేము కలిగి ఉండే కృప మాకు దయచేయమని, దయతో మా పైన కూడా అట్టి దీవెనకరమైన వస్త్రమును కప్పుమని ప్రభువా, ఈ సమయమున ఇంతవరకు ఈ వీడియో చూసినటువంటి, ప్రార్థనలు ఏకీపిస్తున్నటువంటి ఈ నీ బిడ్డలను మీరు కనికరించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో, వారి జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో దయచేసి వారికి అనుగ్రహించి సమాధానకరమైన పరిస్థితులు వారికి దయచేయండి. ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించమని, మీ సత్యమును మేము ఎరుగుతూ అటు సత్య వాక్యమును లోకములో ప్రదర్శించేటువంటి వాస్తవికమైన నిజమైన మీ శిష్యుల వలె జీవించి నిన్ను మయంపరచుకొని మీరు అనుగ్రహించే పరలోకపు దీవెనలు, క్రొత్త నిబంధన అనుగ్రహించే ఆశీర్వాదాలు మేము అందుకునేలాగున మమ్మల్ని నడిపించి దీవించమని, ఆరోగ్యము, క్షేమము, ఆశీర్వాదము, అభివృద్ధి మాకందరికీ ప్రసాదించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి.
ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము సదా మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. సెలవు. గాడ్ బ్లెస్ యు.